డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి 72 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డికి 4 రోజుల కిందట ఏసీబీ కోర్టులో బెయిల్ వచ్చింది. ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లేవు అన్న కారణానికి బెయిల్ వచ్చింది అనగానే మరి ఆంధ్ర రాష్ట్రం అంతా విస్తుపోయింది. ఎందుకంటే అంతకు ముందు వరకు లిక్కర్ స్కామ్లో ఏమేం జరిగింది అనే దాని మీద కానీ, ఎక్కడెక్కడ ఆస్తుల్ని సీజ్ చేయడానికి వాళ్ళు కోర్టు పర్మిషన్ తీసుకున్న దానికి కానీ, లేకపోతే కట్టలు నోట్లు వీటన్నిటిని లెక్క పెడుతున్న కొన్ని వీడియోలు కానీ, ఆ తరువాత ఎవరెవరికి ఎక్కడెక్కడ లింకులు ఉన్నాయి అని మీడియాలో వచ్చిన కథనాలు, సిట్టు అధికృతంగా వీటిని బయట పెట్టకపోయినప్పటికీ మీడియాలో లీకులు ఇచ్చింది మాత్రం ప్రభుత్వమే అనే ఒక ఈ అనుమానం కూడా ఉన్న దాంట్లో కనీస ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లేని కారణాన్ని మిథున్ రెడ్డికి బెయిల్ ఎలా వచ్చింది అని అందరూ ఆశ్చర్యపోయారు. మరి ఇక ఇప్పుడు ఈ బెయిలుని రద్దు చేయించి మళ్ళీ మిథున్ రెడ్డిని జైలుకు పంపించడానికి ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఆ చేసే కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీదన, లేదు నిజంగానే మళ్ళీ ఏదైనా ప్రాథమిక సాక్ష్యాధారం చూపిస్తే మళ్ళీ బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంటుందా లేదా అనే దాని మీద ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇంకా మన కుండబద్దల ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్టయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్లు కూడా ఆన్ చేసుకున్నారంటే నా వీడియోలు చాలా త్వరగా మీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దలు ఛానల్. ఇక మిథున్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుందా, రద్దు చేయించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, మరి ఈ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఏమైనా ఉందా అని అంటే ఈ గత 4-5 రోజులుగా చూస్తూ ఉన్నా అలాంటి ఆలోచన ఏమీ ఉన్నట్టుగా ఏం కనపడలేదు, ఎక్కడ వార్తలు కూడా రాలేదు. యాక్చువల్గా మిథున్ రెడ్డికి వచ్చిన బెయిల్ మీద పెద్దగా ఈ మీడియాలో కూడా చర్చ అంత పెద్దగా ఏం నడవలేదు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, వైసీపీ మెయిన్ మీడియా కావచ్చు, అసలు ఈ లిక్కర్ కేసులో స్కామే లేదు కాబట్టే మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది అని ఓ పక్కన ఊదరగొడుతూ వాళ్ళు ప్రచారం చేస్తూ కనీస సాక్ష్యాధారాలు కూడా చూపించలేదు, ప్రాథమిక ఆధారాలు సైతం వాళ్ళు చూపించలేదు. ఎలా చూపించగలుగుతారు, అందులో ఏమైనా జరిగితే కదా అని మాట్లాడే వైసీపీ తాలూకు విశ్లేషకులకి మరి ఏదైనా సమాధానం చెప్పగలుగుతుందా ఈ ప్రభుత్వం అనే అనుమానం అయితే ప్రజలందరిలో ఉంటుంది. లిక్కర్ కేసులో మొదలైన దగ్గర నుంచి మనం చూసుకున్నట్టయితే మరి సిట్టు చేసిన దర్యాప్తులో కావచ్చు, ఎక్కడెక్కడ ఏ ఆధారాలని వాళ్ళు సంపాదించారనేది కూడా మీడియాలో విస్తృతమైన ప్రచారం జరిగింది. వాటన్నిటిలోనూ వీడియోలు, ఫోటోలు, వెంకటేష్ నాయుడు లాంటి వాళ్ళు ఈ లిక్కర్ సొమ్ముతోటే ఈ చార్టర్డ్ ఫ్లైట్స్లో హీరోయిన్లతోటి పక్కన కూర్చొని వాళ్ళని వెంట తిప్పుకుంటూ చేసిన పెద్ద ప్రహసనాలు కావచ్చు, లేకపోతే తాడేపల్లిలో ఒక ఇంటి నిండుగా ఈ డబ్బుల డంప్ ఒకటి పెట్టినట్టుగా హైదరాబాద్లో 5 డంపులు ఉన్నాయి. అసలు దుబాయ్లో పెద్ద డంపే ఉంది. అక్కడ దుబాయ్ ఫ్లాట్ ఓనర్ను కూడా సిట్టు విచారణ చేస్తుంది. ఇందులో రాజకేశ్రెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి అరెస్ట్ దాకా అనేక రకాలైన కథనాలు వచ్చాయి. అందులో మరి ఈ ఏపీబీసీఎల్కి ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డిది మాత్రం ఒక పెద్ద ప్రహసనంగానే ఉంది. ఇందులో వాసుదేవరెడ్డి విషయం కానీ, విజయసాయిరెడ్డి విషయం కానీ ఈ 2 అర్థం కాని కొరకరాని కొయ్యల్లాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముందు కనపడుతూ ఉన్నారు. వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారిపోవటానికి ఒక పిటిషన్ వేసినట్టుగా కూడా గతంలో మనం చూసాం. దాని మీద ఇదే ఏసీబీ కోర్టులో వచ్చిన తీర్పుని కానీ, ఆయన ఇప్పుడు అప్రూవర్గా మారతాను అంటే ఇందులో క్విడ్ ప్రోకో ఉంటుంది అనేది కానీ, ఇందులో మరి వాంగ్మూలం ద్వారా ఈ కేసుని ఛేదించాల్సిన అవసరం లేదు, ఇందులో పర్టికులర్గా ఆధారాలు ఉంటే సరిపోతుంది అని ఆ రోజున వాళ్ళు వేసిన పిటిషన్ని తిరస్కరించటం కానీ, వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా ఉండటం అనే విషయంలో కానీ, అసలు మిథున్ రెడ్డి కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు, మళ్ళీ హైకోర్టు, మళ్ళీ సుప్రీంకోర్టు ఏది యాంటిసిపేటరీ బెయిల్ కోసం తిరిగినప్పుడు కూడా అక్కడ కొన్ని ప్రత్యేకమైన ఈ ప్రాథమిక ఆధారాలు చూపించారు కాబట్టే అసలు ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ రాలేదనే జరిగిన ప్రచారం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత మిథున్ రెడ్డికి బెయిల్ రాగానే ఇక రాష్ట్రం అంతా ముక్కును వేలేసుకున్నారు. అంటే వీళ్ళు ఏదైనా ఈ నిందితులతోటి కుమ్మక్క అయిపోతూ ఉన్నారా అనే అనుమానాలు కూడా వచ్చాయి. మొన్న మిథున్ రెడ్డి బెయిల్ వాదనలు జరిగినప్పుడు కూడా అప్పటి వరకు వాదించిన వాళ్ళు కాకుండా అసలు ఏజీ దమ్మాలపాటి శ్రీనివాసే వచ్చి వాదించటమో,
ఇంకా ఆయన వాదించిన తర్వాత కూడా బెయిల్ రావటం జరిగిందనగానే ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు కొంత చేసిన వ్యాఖ్యల మూలంగా ఆయన మీద ఆల్రెడీ మరొక ప్రచారం నడుస్తోంది. ఈయనకి ఈ లిక్కర్ కేసులో ఈ కేసు జగన్మోహన్ రెడ్డి దాకా చేరకుండా ఉండటానికి, అందున ఈ లిక్కర్ కేసు వీగిపోవడానికి ఈ దమ్మాలపాటి శ్రీనివాస్ వాళ్ళతో కొమ్మక్కైపోయాడు అనే వాదనకైతే ఒక రవ్వంతైనా సరే బలం చేకూరే విధంగా కనపడతా ఉంది. బయటకు కనిపించే అంశాన్ని చెబుతున్నా నేను. ఎందుకంటే ఇందులో ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవు అన్న కారణానికి బెయిల్ వస్తుందనేది. దీంట్లో మరొకటి ఏమిటంటే మిథున్ రెడ్డి మీద గతంలో ఉన్న కేసుల్లో ఒక 5 కేసులు కొట్టివేయబడ్డాయి, మరో 2 కేసులు అవి కూడా ఎందుకు పనికిరావండి అన్నట్టుగా మరి ఈ జడ్జిమెంట్లో కూడా వచ్చిన ఒక ఈ ఫైండింగ్ కావచ్చు, వీటన్నిటి రూపేణా మరి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పటి వరకు అయితే ఆయన బెయిల్ రద్దు చేయాలి అనే దాని మీద వీళ్ళు ఆలోచిస్తున్నట్టుగా ఏం కనిపించటం లేదు. మరొక వైపు జగన్మోహన్ రెడ్డికి మిథున్ రెడ్డికి మధ్య అగాధం ఏర్పడుతుందనే వార్తలు కూడా కొన్ని బయటకు వస్తున్నాయి. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డికి తప్పించే ప్రయత్నాల్లో మరి కేంద్రంలో ఉన్న పెద్దల సహాయ సహకారాలు కోరుకోవటం అనే విషయాన్ని ఆ పెద్దలు మరి ఏపీ ప్రభుత్వాన్ని కొంచెం దబావులో పెట్టి కొన్ని వాళ్ళ దీని మీద కొంత వాళ్ళు మ్యానిపులేట్ చేసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారనే వాదనలు కూడా ఇప్పుడు బయలుదేరాయి. అంటే ఏపీ లిక్కర్ స్కామ్లో ముడుపుల రూపేణా మాత్రమే ఈ లిక్కర్ స్కామ్లో లిక్కర్ విధానం మార్చి ఆటోమేటిక్గా కంప్యూటరైజ్డ్ ఆర్డరింగ్ విధానాన్ని మార్చి మాన్యువల్ విధానం చేసి కొన్ని పర్టికులర్ బ్రాండ్స్కు మాత్రమే ఎక్కువ ఆర్డర్లు వచ్చే విధంగా చేసే దాంట్లో ఉన్న ఈ వ్యవహార శైలిలో వచ్చిన ముడుపులు మాత్రమే 3,500 కోట్లు అనేది. ఆ తరువాత మరి మద్యం షాపుల్ని ఈ ప్రభుత్వమే నిర్వహిస్తూ అందులో కనీసం డిజిటల్ పేమెంట్లు కూడా లేకుండా కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్లే చేస్తూ అందులో దాదాపుగా 50,000 కోట్లు కుంభకోణం చేశారని లావు కృష్ణదేవరాయల పార్లమెంట్లో సైతం ఆయన మాట్లాడిన తర్వాత లిక్కర్ స్కామ్ చూస్తే ఇప్పుడు ఎక్కడేసింది అక్కడే ఉన్నట్టు కనపడుతుంది. గత నెల 15 రోజులుగా మనం చూసుకున్నామంటే అందులో పెద్దగా ఫైండింగ్స్ ఏమి రావటమో లేకపోతే కొత్తగా ఏదైనా దర్యాప్తు జరగటమో ఏం జరగటం లేదు. 400 కోట్ల రూపాయలు బంగారపు బిల్లుల రూపేణా కొన్ని మార్పులు వచ్చాయనే దాంట్లోనూ డొల్ల కంపెనీల ద్వారా మరి సిట్టు కూడా మరి ఇక్కడ హైదరాబాద్లోనూ బొంబాయి సైతం వెళ్ళి అక్కడ విచారణ చేసిన దాంట్లోనూ మొత్తం వీగిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. కేవలం బెయిల్ వచ్చినంత మాత్రానే ఇదంతా వీగిపోతుందా అని అంటే బెయిల్ ఎందుకు వచ్చిందనే ఒక కారణం చూసుకుంటే కనీసం ప్రాథమిక సాక్ష్యాధారాలు లేని కారణానికి బెయిల్ వచ్చిందని అనగానే మొత్తం అంతా ఇక బూడిదలో పందిసిన పన్నీర్ అవుతుందా అనేది కనపడుతుంటే ఇక్కడ కొస మెరుపు ఏమిటి అని అంటే మిథున్ రెడ్డికి ఇంటర్మ్ బెయిల్ వచ్చినప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వేటు వేయడానికి ఇంటర్మ్ బెయిల్ వచ్చినప్పుడు మనం కూడా ఒక వీడియో పెట్టాం, మళ్ళీ ఈయన తిరిగి జైలుకి వెళ్ళడు అని. కానీ ఆయన వెళ్ళినా నెల తిరగకుండా గోడ కొట్టిన బంతిలాగా బయటకు వచ్చేసాడు. ఇక అంటే ఢిల్లీలో కొన్ని మ్యానిపులేషన్స్ జరిగాయి అనేది కూడా ఇక్కడ వాస్తవం ఏమో అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఏది ఏమైనప్పటికీ మిథున్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయించి మళ్ళీ ఆయనకి జైలుకు పంపిస్తే తప్ప ఇందులో ఈ లిక్కర్ కేసులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని ప్రజలు మాత్రం నమ్మరు. ఇదే ఈరోజు కుండబద్దలు.